ఇంట్లో ఉండి ఉండని సపోర్ట్తో మీరు జీవితంతో లేదని అనండి, ఎందుకు పడలే అంత నాసుగ్గా వయ్యారంగా ఎందుకు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదు 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 సినిమాలో యాక్ట్ చేయడానికి సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమీ సపోర్ట్ లేదు. వెన్ ఐ ట్రస్టెడ్ పీపుల్ ఐ వాస్ లెట్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఫినాన్షియలీ ఆల్సో. ఏమంటే షూటింగ్కి వెళ్ళిపోయి 20 గంటలు పనిచేసేవాళ్ళం. ఇది అయిపోగానే ఇంకో స్కెడ్యూల్ వచ్చేది, ఈ లోపల నిద్ర ఉండేది కాదు. కొన్ని ఓవర్లుక్ చేసినప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను నేను. దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద యావలేదు, నాకు మమకారం లేదు దాని మీద. మనిషికి ఎంత కావాలి, ఇంతే సంపాదించుకుంటే చాలు కదా. ఇలా చేశారా, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడండి, ట్యాక్స్ కట్టాల్సిన చోట కట్టకుండా ఆ డబ్బును వేరేలాగా వాడి ఇబ్బందులు వచ్చేవి. ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా చూశాను నేను, ఈ మోసం చేయడం, డబుల్ టాక్. మీ ముందు ఆహా ఏం చేశారంటే అండ, ఏంటో ఆవిడ వేసుకున్నావు, ఎందుకు ఇంకోళ్ళు వేసుకుంటే బెటర్గా ఉండేది నీ సినిమా. మార్కెట్ అని మాట్లాడేవారు మా రోజుల్లో. దే యూస్ టు టాక్ అబౌట్ మార్కెట్. నెత్తి మీద గంప పెట్టుకొని వస్తావా మార్కెట్ తీసుకుని మనం. అందుకే నాకు కొన్ని సినిమాల్లో మీరు చేసిన సినిమాలకి ఇతర భాషలోకి డబ్ చేసినప్పుడు ఇంకోళ్ళని తీసుకోవడం, డబ్ కాదు రీమేక్ చేసినప్పుడు అసలు నన్ను సైడ్ లైన్ చేసేసారు. రోజులు మరే తెలుగులో నేను సూపర్ డూపర్ అండ్ రాజేశ్వరరావు గారితో కాదు అసలు మొత్తం ఆ సినిమాలో నాకు పేరు వచ్చిందంటే చాలా ఆశ్చర్యం నాకు. అలాంటిది తమిళంలో అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, మంచి పేరు, శివాజీ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాను, మోడర్న్ థియేటర్స్ పిక్చర్స్ చేస్తున్నాను. తమిళ్లో తీయాల్సి వచ్చినప్పుడు అంజలిదేవి గారిని వేసుకున్నారు. హౌ డూ ఎక్స్ప్లెయిన్ దిస్? అవి కొన్ని మనకి అసలు అర్థమే కావు వీళ్ళు చేసే పనులు. విపరీతంగా పోటీ ఉండేదా ఇతర నటీమణులకి మీతో? అంటే హియర్ ఇస్ అ టాలెంట్ హూ హ్యాస్ నో బౌండరీస్. మీరు పాత్రలో ఎంతగా లీనమైపోతారంటే అది నాకు తెలియదు కదా, వాళ్ళు అనుకునేవారేమో నాకు తెలియదు. అది మీ దాకా వచ్చి చేరేమన్నా తెలిసేవా? అంటే వాళ్ళు నా దాకా వచ్చి చేరింది ఒకటే అమ్మా, సముద్రాల రాఘవాచార్య, డిఎల్ నారాయణ, దేవదాసులో పార్వతి క్యారెక్టర్కి బుక్ చేసుకుని దుస్తులు కుట్టి అంతా అయిన తర్వాత సడన్లీ రేపు పొద్దున్న షూటింగ్, పాట కూడా ప్రాక్టీస్ చేసి మూమెంట్స్ అవి ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కే ఐ గెట్ అ లెటర్ ఫ్రమ్ దెమ్, యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ రోల్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. డిసప్పాయింటెడ్ కాదు, 10 రోజులు టోటల్ టర్మాయిల్లో పడిపోయాను. మనిషిని అసలు ఏమిటి, వాట్ ఈస్ దిస్, వై డి దిస్ హ్యాపెన్, కనీసం ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నాకు ఇలా ఎందుకు చేశాము అని చెప్పుంటే పర్వాలేదు.